సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 23 వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర ఫిబ్రవరి 26 తారీఖు ఆకివీడు పట్టణం తాళ్లకోడు హౌసింగ్ కాలనీలో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం జిల్లా అంతా కూడా 26 రోజుల పాటు 600 కిలోమీటర్లో ఈ పాదయాత్ర జరిగిన తర్వాత మార్చి 23న భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద ముగుస్తుంది. అక్కడ పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. అధికారులకు కూడా రాయబారాలో ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభ సభకి 26 తారీఖు ఫిబ్రవరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు యాత్ర ప్రారంభిస్తారు. యాత్ర ముగింపు సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవన్ గారు ఈ ముగింపు సభకి హాజరవుతారు. అయితే యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఎన్నో హామీలు ఇస్తున్నారు, కానీ ప్రజల సమస్యలు మాత్రం ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోతున్నాయి. అందువల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం, ప్రజలకి కొన్నైన సమస్యల్ని పరిష్కారం చేసి ఒక ఉపశమనం కోసం ఈ పాదయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ప్రజల సమస్యలు ఏమిటి అనుకున్నప్పుడు ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి. వాటిలో హౌసింగ్ సమస్య అన్నది కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే కూడుగుడ్డ నీడ అంటాం. అందులో ఈ నీడకు సంబంధించి, గూడుకు సంబంధించి ఏదైతే ఉందో ఇది మన జిల్లాలో కూడా లక్షలాది మందిని ఇంకా అపరిష్కృతంగానే ఉంది. ఇప్పుడు టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, 20,000కు పైగా నిర్మాణం చేపట్టారు. భూమి కొనుగోలు చేసి 18 ఏళ్ళు, నిర్మాణం చేసి ప్రారంభించి 10 ఏళ్ళు, కానీ ఇప్పటికీ కూడా 40% మందికి ఇచ్చారు తప్ప అత్యధిక లబ్ధిదారులకు ఇవ్వలేదు. అందువల్ల దీని మీద ఎన్నో వాగ్దానాలు, సంక్రాంతి, ఉగాది, దసరా ఇలాగ పండుగల పేర్లు చెప్పడం, ఇలాగ వాయిదాలు వేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ఆ ఇష్యూ మాకు ఉంది. దాంతోపాటుగా ఇంకా ఇళ్ల స్థలాలు రావాల్సిన వాళ్ళు కానీ, స్థలం వచ్చి ల్యాండ్ ఫీలింగ్ అవ్వాల్సిన వాళ్ళు కానీ, లేదు హౌసింగ్ నిర్మాణం చేసుకుని హౌసింగ్ బకాయిలు రాకపోవడం కానీ, ఇదంతా హౌస్ బేస్డ్గా ఒక అంశం తీసుకున్నాం. దాంతోపాటుగా ప్రభుత్వ స్థలంలో ఇళ్ళు వేసుకుని ఏళ్ల తరబడి నివాసాలు ఉంటున్న వాళ్ళకి కూడా పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకి పట్టా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 ఏళ్ళు అయినప్పుడు కూడా ఎక్కడ పట్టాలు ఇవ్వలేదు. దాంతోపాటుగా వీళ్ళు హామీ ఇచ్చారు, మేము గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు స్థలాలు ఇస్తాం పేదలకని. కానీ 2 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇంతవరకు స్థల సేకరణకి గత బడ్జెట్లో కానీ ఈ బడ్జెట్లో కానీ స్థల సేకరణకి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. ఇంతవరకు స్థలాలు సేకరించలేదు. అందువల్ల మీకు 5 ఏళ్ల టైంలో 2 ఏళ్ళు గడిచిపోయింది. మీరు ఎప్పుడు స్థలాలు సేకరిస్తారో, ఎప్పుడు ల్యాండ్ బిల్డింగ్ చేస్తారో, ఎప్పుడు లబ్ధిదారులకు ఇస్తారో, ఎప్పుడు గృహాలు నిర్మించుకుంటారో, అంటే ఒక మనిషి ఒక 60-70 ఏళ్ళు బతుకుతూ ఉంటే వాళ్ళ జీవితకాలం ఇలా కాళ్ళరిగేలాగా స్థలాల కోసం, ఇళ్ల కోసం తిరగడమే సగం జీవిత పని అయిపోతుంది. వాళ్ళ చేతిలో కాగితం వచ్చి కూడా కొంత జీవితం అయిపోతుంది. అంటే వాళ్ళు ఇంకా రుద్రభూమికి వెళ్ళే వరకు కూడా ఒక ఇంటి భూమి మాత్రం రావడం లేదు. అందువల్ల ఈ హౌసింగ్ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కూడా దీంట్లో మేము డిమాండ్గా పెట్టాం. అందువల్ల ఈ పబ్లిక్కి ప్రధానంగా హౌసింగు, తర్వాత ప్రధానంగా ఈ జిల్లాలో కాలుష్యం బాగా పెరుగుతుంది, మంచినీళ్ళు కూడా కొనుక్కు తాగాల్సి వస్తుంది, క్యాన్సర్ పెరుగుతూ ఉంది, వాటి మీద కూడా మేము తీసుకున్నాం. అలాగే మెడికల్ కాలేజీ ఇప్పుడు 60 ఎకరాలు సేకరించారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు, 500 కోట్ల ప్రాజెక్ట్ అది, దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తానంటున్నారు. అందువల్ల ఇది సరైనది కాదు. మీరు ప్రభుత్వంలో ప్రారంభించి అది ప్రభుత్వంలో నిర్మాణం కొనసాగించమని చెప్పేసి కూడా మేము ఈ యాత్రలో మేము కొనసాగిస్తున్నాం. దాంతోపాటుగా ఈ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేశారు, అది గ్రామీణ ప్రజలకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా మేము తీసుకున్నాం. వీటితో పాటుగా ప్రజలు ఏ సమస్యలు చెప్తే ఆ సమస్యలని మేము సిపిఎం పార్టీ ఎజెండాగా తీసుకుని ఆ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ యాత్ర తోడ్పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ యాత్రని నిర్వహిస్తాము.